హాయ్ ఫ్రెండ్స్, పొట్లకాయ పాలు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. హెల్త్‌కి చాలా మంచిది. ముందుగా అయితే పొట్లకి ఉప్పు, నీళ్ళతో శుభ్రంగా కడిగేసిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని స్టవ్ వెలిగించేసి వాటర్ వేసుకొని దాంట్లో పొట్లకాయ ముక్కలు ఉడికించి తీసుకోవాలండి. ఆ తర్వాత వేరే బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని పోపు పెట్టేసుకున్నాం కదండి. ఎండుమిర్చి వేసుకున్నాం, అన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసేసుకుందామండి. వాటర్ లేకుండా వేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకుందామండి. చూసారు కదా, అంతా వేగిపోయిన తర్వాత 2 గ్లాసులు పాలు వేసుకోవాలి. పాలు బాగా దగ్గరికి అవ్వే వరకు ఉడికించుకోవాలండి. కర్రీ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదండి. రైస్లోకి చాలా బాగుంటుంది. పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసే ముందు ఉప్పు వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఎంతో టేస్టీ అయిన పొట్లకాయ పాలు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్